అనంతపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ లైంగిక దాడికి యత్నం చేశాడు. ఈ రోజు ఉదయం బాలికను చూడడానికి వెళ్లిన బాలిక పిన్ని శోభ దగ్గరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. తనపై అసభ్యకరంగా ప్రిన్సిపల్ ప్రవర్తించారని బాలిక వెల్లడించింది. పోలీసులకు బాలిక పిన్ని ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ ని స్టేషన్కు పోలీసులు తరలించారు. అనంతరం స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నారు. బాలిక తల్లి కువైట్లో ఉంటోంది. శ్రీ భార్గవిని అమ్మాయి పేరు యశు అమ్మాయిని ఇట్లా హెచ్ఎం సార్ ఇట్లా రేప్ చేసిపోయాడు సార్. ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతుందంట. పిల్లలు భయపడి చెప్పలేకపోయారు. మాకు పొద్దున ఫోన్ చేశారు వేరే వాళ్ళు. ఫోన్ చేసి పాప 5th క్లాస్ ఇట్లా రూమ్ లోకి పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలన్నీ ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని ఇది చేశాడంట. ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతామని బెదిరించారు. పేరెంట్స్ కి తీసి ఇచ్చి పంపిస్తామని చెప్పారంట. వాళ్ళు ఎదవడి ఏం చెప్పలేదు. ఎన్నితులు అనేది మాకు తెలుసు సార్. ఇది 10 రోజుల నుంచి జరుగుతా ఉందంట. పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసింది, అమ్మ ఇట్లా నొప్పిస్తా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. పాప ఏదో ఇట్లా నొప్పిస్తాదంటది మేడం, ఇట్లా రండి అంటే పొద్దున్నే వచ్చేసినాను. తిరుమల పోయినా పొద్దున్న వచ్చేసినాం మేడం సార్. వచ్చి అడగానే ఇట్లా జరిగిందని ఇష్యూ అని చెప్పారు మేడం సార్. నాకు మేము ఉండేది కురుగుంట సార్. అన్న మా పాపని 1.5 నెలల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నామన్నా. పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు. మేము ఉదయాన్నే వచ్చేసి 7:30కి పోయినాం పాపని మాట్లాడుకుందాం పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పెట్టుకోదు 100 రూపాయలు. ఎక్కడదమ్మా డబ్బులు నీకంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే ఇట్లా రూమ్ లో పిలుచుకొని పోయి బట్టలన్నీ తీసి ఆయన పాప మీద పడుకున్నా అంటన్నా. అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన. నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పాలి కదా అంటే ఇప్పుడు 4 సార్లు అట్లా చేసినాడు, మీకు గన చెప్తే గన కొడతామనేసి చంపలకంతా కొట్టి కట్టి తీసుకొని తొడపైన కొట్టినాడు అన్న. తొడపైన కూడా పాపకైతే వాత పడింది అన్న. ఆ అమ్మాయి అయితే యూరిన్ పోవడానికి కూడా ఇబ్బందిగా